అస్సలు చిక్కపడకుండా పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో సేమియా కూడా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ప్యాన్లో 3 కప్స్ వరకు మిల్క్ వేసుకోవాలి. అలాగే 2 కప్స్ వరకు వాటర్ వేసుకొని మీకు నచ్చితే కుంకుమ పువ్వు కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ 1 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే 2-3 ఇలాచీ కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. షుగర్ అంతా కూడా బాగా కరిగి పాలు మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియా అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. సేమియా ఒక 10 మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది. లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. బాయ్ గైస్.